హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ నిఖిల్ మలియకల్. బిగ్ బాస్ తర్వాత నిఖిల్కి వచ్చిన ఫేమ్ నిజంగానే అసలు వేరే లెవెల్లో ఉందండి. నార్మల్గానే నిఖిల్ అంటే తెలియని వాళ్ళు ఎవరూ లేరు. కానీ బిగ్ బాస్ తర్వాత తనకున్నటువంటి నెగిటివిటీ కూడా మొత్తం పోయి ఇంకా హ్యాపీగా ఫ్రీ బర్డ్ లాగా అయిపోయాడనే చెప్పాలి. ఎందుకంటే ఇక్కడ ఏ అడ్డంకు లేదు అన్నట్టుగా ఈవెంట్స్ మీద ఈవెంట్స్ చేసుకుంటూ, అలాగే కొన్ని సీరియల్స్‌లో వచ్చాడు. అలాగే నెక్స్ట్ వచ్చేసి డాన్సెస్ చేస్తున్నాడు. ఇప్పుడు సీరీస్ చేస్తున్నాడు. ఇక మూవీ టైమ్ అన్నట్టుగా ఎప్పటినుంచో చెప్తున్నాడు. ఒక మంచి మూవీ చేస్తాను, చేస్తాను, చేస్తాను అని. సో, అదైతే ఇప్పుడు వచ్చేసిందనే చెప్పాలి ఆ టైం. సో, ఇక నిఖిల్‌ని మనం బిగ్ స్క్రీన్‌లో అయితే చూడబోతున్నాము. ఒక మంచి మూవీ అయితే సైన్ చేసి హ్యాపీగా దాని పూజలు కూడా జరిగిపోతూ ఉన్నాయి. బట్ హీరోయిన్ దగ్గరకొచ్చేసరికి ఇప్పుడు సస్పెన్స్ అయితే క్రియేట్ అవుతుంది. అసలు హీరోయిన్‌గా కొత్త వాళ్ళని పెట్టుకుంటాడా? లేదంటే ఎవరినైనా నార్మల్ పాత వాళ్ళతోనే ట్రై చేస్తాడా అనేది చూడాల్సి ఉంది. కానీ ఏది ఏమైనా కానీ నిఖిల్ మాత్రం ఒక కొత్త హీరోయిన్‌తో చేస్తాడని నాకైతే అనిపిస్తుంది. ఎందుకంటే రెగ్యులర్‌గా అందరూ డాన్సెస్ కూడా నార్మల్ వాళ్ళతో చేస్తుంటే తను మాత్రం డిఫరెంట్‌గా పిక్ చేసుకొని, అంటే తనని మాత్రమే కాదు స్టూడియోస్ వాళ్ళు కూడా డిఫరెంట్ అమ్మాయితో తనని డాన్స్ చేపించి ఒక మంచి హిట్ ఇచ్చాడు కదా! అలాగే ఈసారి తన పక్కన చేయబోయే హీరోయిన్ కూడా ఒక కొత్త అమ్మాయి అయుంటుందని నేనైతే అనుకుంటున్నాను. లేదు అంటే మీకెవరికైనా తెలిస్తే కమెంట్స్ రూపంలో తెలియచేయండి. అలాగే ఇక కొంతమంది ఈ సినిమాలో యాక్ట్ చేసే వాళ్ళ పేర్లు కూడా బయటకైతే వచ్చేసాయండి. అంటే ఫోటోస్ రూపంలో. సో, వాళ్ళెవరంటే శివాజీ గారు. అందరికీ తెలిసిన 'బిగ్ బాస్' శివాజీ అందరికీ తెలిసిన విషయమే కదా! ఆయన 'కోర్ట్' మూవీలో నిజంగానే సూపర్ డూపర్ హిట్ ఇచ్చాడనే చెప్పాలి ఆ యొక్క యాక్టింగ్ ద్వారా. సో, ఆయనైతే ఈ సినిమాలో ఉండబోతున్నారు. అలాగే ఇక 'ఆది' గారు. సో, ఆయన పంచ్ డైలాగులైతే మేబీ సూపర్ డూపర్ హిట్ అనే చెప్పాలి. ఆయన కూడా ఈ సినిమాలో యాక్ట్ చేస్తున్నట్లు అర్థమవుతుంది. అలాగే 'తాగుబోతు రమేష్' గారు, 'దివి', 'బిగ్ బాస్' దివి అందరికీ తెలిసే ఉంటుంది కదా! ఆ అమ్మాయి కూడా ఈ సినిమాలో యాక్ట్ చేస్తుంది. సో, వీళ్ళందరితో పాటు మన నిఖిల్ అయితే హీరోగా ఈ యొక్క సినిమా అయితే సూపర్ డూపర్ హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇప్పటివరకు నిఖిల్ చేసిన ఏ ప్రాజెక్ట్ కూడా ఫెయిల్ అవ్వలేదు. అలాగే తక్కువగా కూడా ఏమీ అవ్వలేదు. సో, అన్నీ సూపర్ హిట్లే కాబట్టి ఈ యొక్క సినిమా కూడా సూపర్ డూపర్ హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మంచి ప్రాజెక్ట్ చేయాలి. మంచి పేరుని సంపాదించుకోవాలి. అలాగే తను అనుకున్న ప్రతీది కూడా సక్సెస్‌ఫుల్‌గా కంప్లీట్ చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎప్పుడూ చెప్పేదేనండి, కష్టపడే వాళ్ళకి ఎప్పుడు కూడా దేవుడు తోడే ఉంటాడు కాబట్టి, సో, నిఖిల్‌కి ఎప్పుడు అందరి ఆశీస్సులతో తను కూడా మంచిగా సూపర్ హిట్‌ని కొడతాడని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే మీకందరికి కూడా ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.